దేవుడు లేడన్నట్లుగా కళ్ళు మూసుకుని బతకూడదు క్రైస్తవుడు ఎప్పుడు. 53వ కీర్తనలో ఒక మాట ఉంది, దేవుడు లేడనుకున్నవాడు బుద్ధిహీనుడు. ఎవడంట బుద్ధిహీనుడు? దేవుడు లేడని అనుకునేవాడే బుద్ధిహీనుడు. ఈ భూమి మీద నాస్తికులు ఇద్దరున్నారు. 2 రకాలైన నాస్తికులు ఉన్నారు. ఒకళ్ళేమో, నాస్తికులు అంటే ఏంటి? దేవుడు లేని వాళ్ళని ఏమంటారంటే నాస్తికులు అంటారు. దేవుడు ఉండారు అని చెప్పుకునే వాళ్ళని ఏమంటారు? ఆస్తికులు అంటారు. ఈ భూమి మీద 2 రకాలైన నాస్తికులు ఉన్నారు. ఒకళ్ళేమో అసలు దేవుడే లేడు, ఈ భూమి మీద కానీ విశ్వములో కానీ అసలు దేవుడు అనబడిన వాళ్ళే, యేసు లేదు, అల్లా లేదు, రాముడు లేడు, ఎవడో దేవుడు లేడు అనేవాళ్ళు వాళ్ళొక నాస్తికులు. కానీ క్రైస్తవ్యములో నాస్తికులు ఉన్నారు. వీళ్ళు యేసు ప్రభువుని ఎరిగి బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుల్లో నడుస్తూ దేవుడు మన పక్కన లేడులే అనుకుంటారు చూడు, వీళ్ళు కూడా నాస్తికులే. 14వ కీర్తన మొదటి చరణంలో ఓ మాట రాశాడు, చూడండి ఒకసారి. 14వ కీర్తన మొదటి చరణం చూడు, చకచక చూడు ఏం రాశాడు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. ఏం చేస్తారంట? ఏ కార్యాలు చేస్తారంట? ఎవరు లేరని? ఈ ఊళ్ళో దేవుడు లేడు, ఈ డొంకలో దేవుడు, ఈ కట్ట మీద దేవుడు లేడు, ఈ రోడ్డు మీద దేవుడు లేడు. నేనేదో అవతల ఆ జిల్లాలో ఉన్నా, ఆ జిల్లాలో దేవుడు, ఏ జిల్లాలో ఉన్నా భూమి అగాధ పంచులకు వెళ్ళిన దేవుడు అక్కడ. పేరుకే క్రైస్తవులు దేవుడిని నమ్మినోళ్ళు కానీ ఇక్కడ దేవుడు లేడు అనుకోవటం ఏంటి? దేవుడు నీ వెంటే నిత్యము ఊరికే రక్షించుకున్నాడు నిన్ను వదిలిపెట్టడానిక? ప్రభువు రక్షించుకున్నాక నీ వెంట అడుగడుగున అణువణువున నడుస్తూనే ఉంటాడు, ఏం వదిలిపెట్టడు. గెహాజీ నయమాను రథము దగ్గరికి వెళ్ళి వెండి బంగారు వస్తువులు తీసుకునేటప్పుడు దేవుడు అతనితో కూడా వెళ్ళాడు, వెళ్ళలేదా? అది చేసే అన్ని దిక్కుమల్ల పనులన్నీ చూశాడు. దేవుడు అసలే లేడని అనుకునే నాస్తికులు ఉన్నారు. క్రైస్తవ్యానికి వచ్చి ప్రభువుని నమ్ముకుని, ప్రభువు నన్ను చూడట్లా అని పాలు తాగే పిల్లంట కళ్ళు మూసుకుని నన్ను ఎవడు చూడట్లేదని. కళ్ళు తెరిస్తే చూస్తున్నారో చూడట్లేదు నీకు అర్థం అవుతుంది. నువ్వు కళ్ళు మూసుకుంటే ఎవరు చూడని ఎట్లా నీకు తెలుస్తుంది? 53వ కీర్తనలో కూడా అంటాడు, ఆ మాట కూడా చదువు ఒకసారి. 53వ కీర్తన మొదటి వచ్చును, దేవుడు లేడనుకున్నవాడు బుద్ధిహీనుడు తమ హృదయములలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. ఏమండి ఏమంటాడు? ఎన్ని చెప్పా నేను ఇప్పుడు? ఏ కీర్తన చెప్పా? 53వ కీర్తన 14:1 2 ఒకటే, ఆ 2 వచనాలు ఒకటే. దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారంట. ఇక్కడ నుంచుని ఎవరు లేరులే, మన అయ్యగారు అక్కడెక్కడో ఉన్నాడు, మన సంఘం అక్కడెక్కడో. సరే, అయ్యగారు సంఘం లేకపోతే ప్రభు లేడా? లేడని ఏ విత్తనం వేసావు నువ్వు? ఇక్కడ లేడని ఏ విత్తనాలు వేస్తూ బ్రతుకుతున్నావు అక్కడ నువ్వు? ఏ దేశానికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా, నువ్వు సముద్రపు అగాధపు అంచుల్లోకి వెళ్ళిపోయినా దేవుడు అక్కడ చూస్తూనే ఉన్నాడు, అన్ని కనిపెడుతూనే. బైబిల్ ఏం చెప్పింది? కన్నులిచ్చిన వాడు కానకుండునా, అన్యాయమైన పనులు. ఏమండి, అసలు కళ్ళు ఇచ్చిన దేవుడు, ముక్కిచ్చిన దేవుడు, నోరిచ్చిన వాడు ఆయన, కాళ్ళు ఇచ్చిన వాడు ఆయన. నీ పరిగెడితే ఆయన చూడ్డా? అసలు నీకు పరిగెత్తే బలం ఇచ్చింది ఆయన. క్రైస్తవ్యుల నాస్తికి వీళ్ళందరూ, వీళ్ళకి అసలు పరలోకమే లేదు. దేవుడు ఉన్నాడని గడగడ 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 వణకాలి. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే
ఆ పూటకు మునుగొచ్చి పొడి బట్టలు మార్చుకుని తడి బట్టలు తీసేసి గంతులు వేయటం కాదు. ఇప్పుడు ఈ క్షణం దావీదేమంటుండే 121 కీర్తనలో, యెహోవా నీ కుడి ప్రక్కన నీకు నీడగా. దావీదు ఎటు చూసినట్టు దేవుడు కనపడేవాడు. గడగడగడ వణికి తన జీవితాన్ని కాపాడుకున్న, పరిశుద్ధత కాపాడుకున్నాడు. ఈ ఉదయకాలం నేను చెప్తున్నాను, దేవుడు లేడనుకుంటే నీ మీద భయంకరమైనటువంటి దేవుడు శిక్షను ప్రకటిస్తాడు. దేవుడు చూడట్లేదని నువ్వు అనుకుంటే దేవుడు నీ మీద భయంకర శిక్ష ప్రకటిస్తాడు. గలతీ సంఘము దేవుడు లేడనుకునే ఇటువంటి దరిద్రపు కార్యాలకి పూనుకుంది. కనుక ఆ నాస్తికుల కంటే దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుని లేడు అన్నట్లుగా కళ్ళు మూసుకుని బతుకుతున్నారే ఈ నాస్తికులు చాలా 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 ప్రమాదంలో పడుతున్నారు. వాళ్ళకి ఎంత ప్రమాదం ఉందో నాకు తెలియదు, కానీ ప్రభువుని నమ్మి కూడా ఇక్కడ లేడు, ఇప్పుడు లేడు, చూడట్లా అనుకుని పిచ్చి పనులు చేస్తారు చూడు, వీళ్ళకి మహాప్రమాదం, మహాశిక్ష పొంచి ఉంది. ఏది విత్తుతున్నావని అదే పంట. క్రైస్తవుడు ఏమనుకోవాలంటే ఇప్పుడు ఈ క్షణం నా ఇంట్లో, నా పడక మీద, నా నడక మీద, నా బండి మీద, నా ప్రయాణంలో ప్రభువు ఉన్నాడు, నా వెంట వస్తున్నాడు, ఇది నాకు తగదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకునే వణికేవాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై వణుకుతాడో వాని యందు యెహోవా దృష్టి. నీ మీద ప్రభు దృష్టి నుంచి ఏమన్నా కార్యాలు చేయాలంటే వణకాలంట.